నమస్తే. కాంగ్రెస్ పార్టీ పిసిసి సెక్రటరీ కోట్ల శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎట్లా ఉన్నారు సార్? ఫైన్. ఏం చెప్తారు 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మీరు ప్రతిపక్షాలకు ఏం చెప్పదలుచుకున్నారు? 100 రోజులు పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలో ఒక ప్రజారంజకమైన పాలన సాగుతూ ఉంది. ఏదైతే మనం ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా రేవంత్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రులు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు దాదాపు 18 గంటలు పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచడానికి ఏదైతే మేము 6 గ్యారెంటీలు ఇచ్చినామో ఆ గ్యారెంటీలు పూర్తిగా 5 గ్యారెంటీలు పూర్తి అయినాయి. అవన్నీ కూడా ప్రజల్లోకి అంటే చిరు గ్రామం వరకు బార్డర్ గ్రామాల వరకు కూడా చేరేసే విధంగా ఈరోజు మా నాయకులు మా ముఖ్యమంత్రి గారి మా మంత్రులు కానీ అదేవిధంగా కార్యకర్తలను ప్రోత్సహిస్తూ ఈ యొక్క 5 గ్యారెంటీలు ఇప్పటికే మేము ప్రజల్లోకి తీసుకుపోతున్నాం. అందుకొరకే ఈరోజు మీరు చూసినట్టయితే ఇలా ముఖ్యంగా మహిళలు మీలాంటి చదువుకున్న యువతులు విద్యార్థులు ఈరోజు ఏ బస్ ఎక్కినా వాళ్ళు 0 టికెట్ మీద ఈరోజు వాళ్ళ ఇన్స్టిట్యూషన్లకు పోతూ ఉన్నారు, వాళ్ళ ఉద్యోగాలకు పోతూ ఉన్నారు, వాళ్ళు ఉద్యోగాలను చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా చదువుకున్న అమ్మాయిలు వాళ్ళ కాలేజీలకు పోతూ ఉన్నారు, వాళ్ళు ఉద్యోగాలకు పోతున్నారు. కాబట్టి రాష్ట్రంలోని 2 కోట్ల మంది మహిళలు ఈరోజు సుభిక్షంగా ఆనంద డోలికలు మునుగుతున్నారంటే రేవంత్ రెడ్డి గారి పాలన చూసి ఇతర రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఇలా ఆదర్శంగా తీసుకుంటారంటే ఇంతకంటే పెద్ద నిదర్శనం నేను చెప్పను. ఎందుకంటే ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి ఏ నీళ్ళ కోసము నిధుల కోసము నియమాల కోసం తెలంగాణ ఉద్యమం సాగిందో ఆ ట్యాగ్ లైన్లో తుంగలో తొక్కిన దౌర్భాగ్య పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండే. ఈరోజు 100 రోజుల్లో దాదాపు 34,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. అదేవిధంగా రాబోయే రోజులలో కూడా జూన్ 2 తారీఖు నాడు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి సెప్టెంబర్ 13 లోపల ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఖాళీలను మొత్తం భర్తీ చేసే విధంగా ఏదైతే ప్రియాంక గాంధీ గారు హామీ ఇచ్చిరో సరూనగర్ ఇండోర్ స్టేడియంలో దాని అమలు దిశగానే ఇలా ముఖ్యమంత్రి గారు ఆ చర్య తీసుకోబోతున్నారు. ఈ రాష్ట్రంలో ఒక నిరుద్యోగులు లేని రాష్ట్రంగా, ఈ రాష్ట్రంలో సమస్యలు లేని రాష్ట్రంగా, ఈ రాష్ట్రంలో మహిళలందరికీ భద్రతగా ఉండే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్న కృషికి ఈరోజు యావత్ 4 కోట్ల మంది ప్రజానీకమంతా కూడా ఈరోజు మరి నీరాజనాలు పలుకుతారంటే ఎలాంటి అతిశక్తి. మీరు చూసిన గత ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి కేవలం ఫామ్ హౌస్కు ప్రగతి భవన్కే పరిమితం ఉండే. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సెక్రటరియట్కి వస్తూ ఉన్నారు, సెక్రటరియట్లో కలుస్తూ ఉన్నారు. సెక్రటరియట్లో ఉన్న మంత్రులందరూ కూడా ఒక సామాన్య మనిషి, సామాన్య కార్యకర్త కానీ సామాన్య పౌరుడు కానీ ఇలా సెక్రటరియట్లకు పోయి ఏ మంత్రిని కలవాలన్నా కూడా సులభంగా కలిసి తన సమస్యను చెప్పుకొని పరిష్కార దిశగా ఈరోజు ప్రజలందరూ ఉన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి కలిసేటోడు గాడు, గత ప్రభుత్వంలోని మా ముఖ్యమంత్రి కేవలం టీవీలలో, అది కూడా నమస్తే తెలంగాణలో టీ ఛానల్లో మాత్రం చూడవలసిన దౌర్భాగ్య పరిస్థితి ఉండే. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇంటికి పోయినా కానీ ప్రజా సమస్యలు వింటారు, సెక్రటరియట్ పోయినా ప్రజా సమస్యలు వింటారు. గౌరవ మంత్రులు కూడా ఇలా ఏ ఛాంబర్కి పోయినా కానీ మమ్మల్ని వెల్కమ్ చేసే విధంగా, ఎవరు అభ్యంతరం పెట్టలేని విధంగా నిర్భయాలు తొలగిపోయి కంచెలు తొలగిపోయి ఈరోజు సుభక్షమైన పాలన అందిస్తూ ఉన్నారనిలో ఎలాంటి అతిశక్తి లేదు. ఇలా ప్రజారంజక పాలన పెట్టి ప్రజాపాలన నడుస్తుంది. ఈరోజు ఇలా ప్రజల వద్దకే పాలన రీతిలో ఇలా ప్రభుత్వం నడుస్తుందంటే ఇలా ఏ సమస్య లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరూ హర్షిస్తున్న చెప్పట్లో నేను సంతోషిస్తా ఉన్నాను. సార్, ఇప్పుడు గత వారం నుంచి చూసుకుంటే కనుక ఫోన్ ట్యాపింగ్ అనేది చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో గతంలో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిందో దాని గురించి ఇప్పుడు మళ్ళీ కొత్త మలుపులు తీసుకున్నటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ కూడా ఫోన్ ట్యాపింగ్ మేము చేశామని ఒప్పుకున్నారు స్వయంగా. కాకపోతే లంగల్నో దొంగలనో ఒక ఇద్దరివి ఫోన్ ట్యాపింగ్ మేము చేస్తే అది కూడా అంటే చట్టపరంగా చేశామని చెప్తున్నారు. ఇంకోటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూనే ఆరోపణలు కూడా సృష్టిస్తున్నారు. మేమిద్దరివి చేస్తే దాదాపు 10 లక్షల మంది ఫోన్ ట్యాపింగ్ చేశామంటూ ఆరోపణలు అయితే చేస్తున్నారు మా మీద. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు చాలా దరిద్రమైందమ్మా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది. పిసిసి అధ్యక్షుని ఇంటికి ఒక 200 మీటర్లు 300 మీటర్లు ఈ దొంగలంతా ఊరి ఏదైతే ఇప్పుడు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న దొంగ ఈ రావులందరూ కలిసి ఫోన్ ట్యాపింగ్ పెట్టి వాళ్ళ బ్రదర్స్ ఏం మాట్లాడుతారు, వాళ్ళ వైఫ్ ఏం మాట్లాడుతున్నారు, పిల్లలు ఏం మాట్లాడుతుండ్రు అంటే నీ స్వేచ్ఛను హరించే దిశగా అంటే ప్రజాస్వామ్యంలో మనకు కొన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు, కొన్ని హక్కులు ఇచ్చారు.
మన స్వేచ్ఛకు భంగం కలగకుండా ఉండాలని. కానీ వీళ్ళు ఏం చేసిరు, రాజకీయాన్ని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఎవరితో మాట్లాడుతారు, ఏం మాట్లాడుతారు, మునుగోడులో ఏం మాట్లాడుతారు అనే విషయాన్ని ఒక కార్యక్రమం తీసుకొని ట్యాపింగ్ చేయడం అనేది ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలు పెట్టు. కనుకనే ఈరోజు వాళ్ళకి శిక్ష పడబోతా ఉంది. మన కేటీఆర్ గారు అనుకుంటారు అయితే ఏంది మాట్లాడితే అంటే అచ్చొచ్చిన ఆంబోతులేక ఒక ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యేగా ఉన్న 4 సార్లు ఎమ్మెల్యే అయినా ఇప్పటివరకు కనీసం అవగాహన లేకుండా బుద్ధి లేకుండా ఫోన్ ట్యాపింగ్ను తీసుకోవడం అనే ఎంతవరకు కరెక్టు? అంటే మంది సంసారాల్లో చిచ్చు పెట్టి తన సంసారం పచ్చగా ఉండాలనుకునే దౌర్భాగ్య స్థితి కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు. ఇది పరిస్థితి ఎప్పుడు ఒక తీరుగా ఉండదమ్మా. ప్రజలు చాలా జాగ్రత్త, విఘ్నులు, విద్యావంతులు. అందుకొరకే వాళ్ళ యొక్క అరాచకమైన పాలనను ఫోన్ ట్యాంపరింగ్ కానీ ఎన్ని చేసినా కానీ ప్రజలు తొక్కి నేలకేసి కొడితే ఈరోజు ఈ విధంగా ఉంది. ఫోన్ ట్యాంపరింగ్ అనేది చాలా తప్పు. మన స్వేచ్ఛకు కాంగ్రెస్ హయాంలో అదేమన్నా ఫోన్ ట్యాపింగ్ అనేది ఈసారి కొత్త మలుపు తీసుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా. ఇప్పుడు ఏదైతే రహస్యం అనేది ఉంటుందో, బహిరంగము రహస్యం అనేది ఉంటుంది కదమ్మా. ఈ రహస్యం అనేది వాళ్ళు ఏది కనిపెట్టి ఏదో చేయాలనుకుంటే రేపు రాబోయే రోజుల్లో కేటీఆర్ మెడ కూడా చుట్టుకుంటుంది. మా ముఖ్యమంత్రి గారు నిన్ననే ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు, ఇట్లనే చేస్తాం, మేము ఇట్లనే ఉంటాం, మేము మారం, ఇదే ఫోన్ ట్యాపింగ్ చేస్తామంటే చక్కగా చెర్లపల్లి జైలుకు పంపించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అదే మాట్లాడుతున్నారు, కేటీఆర్ ని కూడా జైలు పంపించేటట్టు 100% అంటున్నారు. మరి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశం మీద విచారణ చేపట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా విచారణ. ఇప్పుడు ప్రభాకర్ రావు గారిని విచారణ చేస్తూ ఉన్నాం, ప్రణీత్ రావు గారిని విచారణ చేస్తూ ఉన్నాం, రాధాకిషన్ రావు గారిని విచారణ చేస్తున్నాం. ఇంకా దీనికి సంబంధించిన భుజంగరావు అని పోలీస్ ఆఫీసర్ను తిరుపతి అన్నను ఆయనను అరెస్ట్ అంటే ఆయన కస్టడీలో జ్యుడిషియల్ కస్టడీలోనే ఉన్నారు కదా. రేపు అవసరం అనుకుంటే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్న కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ, కేసీఆర్ గారు ఈ విచారణలో ఎవరు దోషులుగా నిలబడ్డా కానీ వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయితే ఇప్పుడు కవిత కూడా ప్రస్తుతము రిమైండ్లో ఉంది, 14 రోజుల రిమైండ్ మళ్ళీ తీసుకున్నారు. అయినప్పటికీ కూడా కడిగిన ముత్యంలాగా బయటకు వస్తా అంటూ కూడా సవాలు విసురుతున్నారు ఆవిడ. మరి ఏం చెప్తారు? అంటే మేకపోతు గాంభీర్యం అనేది ఒకటి ఉంటుంది. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తే అది గెలిచేది కాదు. తప్పును ఒప్పుకొని న్యాయస్థానం ముంగడ నా తప్పైందని ఒప్పుకుంటే కొంచెం శిక్ష తగ్గుతుంది. కానీ నేను కడిగిన ముత్యాలు లేకొస్తా, ఎండిన చేప లేకొస్తా అంటే ప్రజాస్వామ్యం అంటే కోర్టులు, జడ్జీలు, అదే న్యాయవాదులంతా పనికిరానంట. ఎట్లా వస్తావు నువ్వు కడిగిన ముత్యాలు లేక? ఇలా కేజ్రీవాల్ జైల్లో ఉన్నాడు, ఆద్మీ వాళ్ళు జైల్లో ఉన్నారు, నువ్వెందుకు జైలుకోవు? నువ్వు వాళ్ళ దాంట్లో ప్రధాన పాత్రధారి కదా. ప్రధానంగా నువ్వు సంపాదించిన డబ్బులు ఎక్కడ పోయినాయి? ఇప్పుడు ఈడీ అంటే ఆషామాషి కాదమ్మా, కేంద్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉంటుంది. ఈడీ ఏ ఆధారం లేకుండా నిన్ను కానీ నన్ను కానీ ఇక్కడ ఉన్న ఎవరిని కూడా వాళ్ళు అరెస్టు చేయడానికి వీలు లేదు. హానరబుల్ కోర్టు ఒకవేళ అక్రమ అరెస్ట్ చేస్తే కోర్టు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఎందుకు అక్రమ అరెస్ట్ చేసినామని మీకు బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. లేకుంటే డిస్మిస్ అంటే పిటిషన్ని డిస్మిస్ చేశాను. గౌరవ కోర్టే ఈమె నిందితురాలు విచారణ జరుపుతున్న సమయంలో నేను కడిగిన ముత్యాలు లేక వస్తా అనేది అదే ఇంకా అంతకంటే అబద్ధం అయితే ఉండదు. ఆమె విచక్షణ అధికారానికి వదిలేస్తున్నాను. అది మాట్లాడిని కూడా నాకు మాటలు వస్తాయి. ఇంత జరిగినాక కూడా ఇన్ని కోట్లు, ఇన్ని పేపర్లు, టీవీలు ఘోషిస్తున్నాయి. ఇన్ని కోట్ల మద్యం అక్రమ నిల్వలు ఏ విధంగా జరిగినాయి, కవిత పాత్ర ఏందని ఇన్ని ఘోషిస్తున్నప్పుడు కూడా నేను కడిగిన ముత్యాలు లేక ఏ విధంగా వస్తారో రేపు భవిష్యత్తు చూస్తాము. రేపు కోట్లలో ఉంది కాబట్టి నేను దీని మీద ఎక్కువ స్పందించాను. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి మీ ప్రతిపక్షాల నుంచి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ప్రధానంగా కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎన్నికల అనంతరం కూడా రేవంత్ రెడ్డి గారు బీజేపీలో చేరబోతున్నటువంటి ప్రశ్న, చేరబోతున్నారా, నిజంగానే చేరబోతున్నారంటూ కూడా వస్తున్నాయి. ఖచ్చితంగా చేరబోతున్నారని చెప్తున్నారు. మరి ఎంతవరకు వాస్తవం అంటారు? ఇప్పుడు ఇంత అబద్ధమైన వార్త కేటీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఈ అబద్ధాలను మేము ఎట్లా తిప్పి కొట్టదో మాకే అర్థమైంది. రేవంత్ రెడ్డి గారికి ఏం అవసరం బీజేపీలో పోనీకే? కాంగ్రెస్ పార్టీలో వారు ఒక ప్రెసిడెంట్గా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. అల్టిమేట్ గోల్ వాళ్ళది వెళ్ళి ఆ గోల్కు వాళ్ళు రీచ్ అయ్యారు కదా. బీజేపీలోకి పోయి ఇంతకంటే ఎక్కువేముంటుంది? బీజేపీలో ఒక మతోన్మాద శక్తుల దగ్గరకు పోతాడా రేవంత్ రెడ్డి లౌకిక భావాలున్న వ్యక్తి. రేవంత్ రెడ్డి ఒక చిన్న గ్రామం నుంచి ఒక కార్యకర్తగా, ఒక జెడ్పీటీసీగా, ఒక శాసనమండలి సభ్యునిగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి పార్లమెంట్ సభ్యునిగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి బీజేపీలోకి పోతారని ఎట్లా అనుకుంటాం మనం? శుద్ధ అబద్ధం. నేను పూర్తి స్థాయిలో దీన్ని ఖండిస్తూ ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ వారు సోనియా గాంధీ ఆశీస్సులు, రాహుల్ గాంధీ ఆశీస్సులతోటి ఇంకా ఈ రాష్ట్రాన్ని ఇంకొక 10-15 సంవత్సరాలు పాలించే
శక్తి వయసు ఆయనకుంది. అధిష్టానం కూడా ఆయన మీద ఒక గురుతర బాధ్యత పెట్టింది. ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన రాష్ట్రాన్ని తీర్చి పురోగమనమైపోయిన ఈ రాష్ట్రాన్ని తిరోగమనం వైపు వెళ్తున్న రాష్ట్రాన్ని పురోగమనం వైపు తీసుకురావాలని ఈరోజు రేవంత్ రెడ్డి గారి కృషి ఏఐసిసి పెద్దలు కూడా శభాష్ అనే రీతిలో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు బీజేపీలో కోతారనేది మాట గుండు సున్నా. అబద్ధం అబద్ధం అబద్ధం. సార్ ఇప్పుడు ఇదే విధంగా బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరిగా అక్కడ రాజీనామా చేస్తూ ఈ పార్టీలో చేరుతున్నారు. ఇప్పుడు ప్రజలను ప్రశ్నించే ప్రశ్న ఏంటంటే, ఎందుకు అంటే మీరు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు మీ మీద ఆరోపణలు బురద జల్లేటువంటి ప్రయత్నం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఎప్పుడు కూడా యాంటీ ఉన్నటువంటి పార్టీ. అలాంటి పార్టీ నాయకుల్ని ఎందుకు ఇప్పుడు మీ పార్టీలో చేర్చుకుంటున్నారంటూ కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి మీరు సమాధానం ఏంటి? ఇప్పుడు రాష్ట్రంలో ఒక సుభిక్షమైన పాలన, ఒక ఇందిరాగాంధీ పాలన, ఒక రాజీవ్ గాంధీ పాలన జరుగుతున్న సమయంలో ఏదైతే టీఆర్ఎస్ బీజేపీ కలిసి చేసిన అరాచకాలు, ఒక రజాకర్ల లేక వీళ్ళు ఊర్ల మీద పడి దోచుకొని తిన్న సొమ్ము, వీళ్ళు క్షేత్రస్థాయిలో వీళ్ళకు కనీసము ఇక చెప్పలేని భాషలు చెప్పవలసి వస్తుంది. కనీసం ఉనికిని కూడా కోల్పోతున్న సమయంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, అక్కడ రాహుల్ గాంధీ గారి పాదయాత్ర, అదేవిధంగా రాహుల్ గాంధీ నార్త్ ఇండియాలో చేసిన న్యాయయాత్రను స్పందించి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి, ఏదైతే ఇంతవరకు 10 సంవత్సరాలు ఒక నోటిఫికేషన్ రాలేదు, 34,000 ఉద్యోగాలు ఇచ్చినాము, అదేవిధంగా నోటిఫికేషన్లు ఇస్తున్నాము, సుభిక్షమైన పాలన జరుగుతుంది, రాష్ట్రంలో అభివృద్ధి దశలో పయనిస్తుందని చెప్పేసి ఇలా అక్కడ ఉన్న కొంతమంది నాయకులు ఆకర్షితులై పార్టీలకు వస్తారు. కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఇంకా మా అధిష్టానం కానీ పోయి ఎవరిని పిలిచిన సందర్భం లేదు. అదేవిధంగా వాళ్ళు ఇష్టమైంది వస్తారు, వాళ్ళు ఇష్టమై వచ్చిందని మనం కాదనలేము. ఏదైనా పాత కార్యకర్తలకు జరగవలసిన న్యాయం జరిగిన తర్వాతనే వాళ్ళ కొత్త కార్యకర్తలకు జరుగుతాయి. ఇప్పుడు పెద్దపల్లి గురించి మాట్లాడుకుంటే దాదాపు 30 మంది అభ్యర్థులు కూడా బరిలో ఉన్నటువంటి పరిస్థితి. మరి ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉందంటారు పెద్దపల్లి నుంచి? ఇప్పుడు అది చెప్పనీకి రాదమ్మా. రేపు నామినేషన్ వేసి చేసిన తర్వాత ఎన్నికల క్షేత్రంలో పూర్తి స్థాయిలో దిగిన తర్వాత చెప్పడానికి వీలుంటుంది. ఈ రాష్ట్రంలో ఒక్కటే అమ్మా, ఇప్పటి వరకు మనం 65 స్థానాలు గెలుచుకున్నాము. ఈ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 14 స్థానాలు గెలుచుకోవాలని మేము అనుకుంటున్నాం. ప్రజలు కూడా అదే మైండ్ ఇస్తారు, మేము ఆలోచిస్తున్నాం. ఖచ్చితంగా 14 స్థానాలు గెలుచుకోబోతున్నాం. సోనియా గాంధీ గారికి ఒక బహుమతి ఇవ్వబోతున్నాం. ఆ 14 స్థానాల్లో పెద్దపల్లి స్థానంలో మొదటి స్థానంలో ఉంటుందని నేను భావిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.